నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. విజయం కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్న టీడీపీ శ్రేణులు. పథకాలపై ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రిటర్నింగ్ అధికారి కనక నర్సారెడ్డి. జనసేనలో చేరిన పలువురు. వార్తల వివరాలు. వీకోట మండల కేంద్రంలో ఎన్నికల శంఖారావాన్ని చిత్తూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలమనేరు వైసీపీ అభ్యర్థి వెంకటే గౌడ్ ప్రారంభించారు. భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలు చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప మరియు ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా జగనన్న రాజ్యం వస్తుందని తెలిపారు. వైసీపీలో కుప్పం మాజీ రైస్కో చైర్మన్ జయరాం రెడ్డి వీకోట మండలం కొంగాటం పంచాయతీ క్షీరసాగరంలో సుమారు 1000 మంది అనుచరుల సమక్షంలో వైసీపీ కండువా జయరాం రెడ్డి దంపతులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో కప్పుకున్నారు. గత కాంగ్రెస్ హయాంలో కుప్పం రేస్కో చైర్మన్ గా, కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా, సెంట్రల్ సిల్క్ బోర్డు డైరెక్టర్ గా, కొంగాటం మేజర్ పంచాయతీ సర్పంచ్ గా సేవలందించారు. వీకోట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. మీరు గెలిపిస్తే ఖచ్చితంగా తిరిగి వచ్చి మీకందరికీ పాదాభరణం చేసుకునే అవకాశం కల్పిస్తారనేసి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. బాలు గారు చెప్పిన అన్ని కూడా తప్పనిసరిగా చేపిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీ బాధ్యత, మీ బిడ్డ వెంకయ్య గౌడ్, మీ అల్లుడు రెడ్డప్ప గారు ఈ మండలంలో అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తులు, చాలా నిబద్ధత గల వ్యక్తులు. తప్పనిసరిగా మీరు మీ ఛాయశక్తులన్నీ కూడా కొట్టి వారిద్దరిని గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దీవించండి. తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమయ్యేట్లు మీ శాసనసభ్యుడు, మీ పార్లమెంట్ సభ్యుడు ఇద్దరికి కూడా నేను సహకరించి వారు కావాల్సినవన్నీ కూడా చేపిస్తానని చెప్పి మీకు వినయంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి అవుతుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థి అనీషారెడ్డి అన్నారు. సోమవారం పుంగనూరు మండలంలో భీమగానపల్లి పంచాయతీలో ఆమె ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. రుణాల మాఫీ హామీతో రైతులు, మహిళలు, తెలుగుదేశం పార్టీకి వస్తున్న అనుకూల పరిస్థితులతో ప్రజల్లో, కార్యకర్తల్లో ఉత్సాహం పెళ్లుబుకుతోందన్నారు. పిల్లలు మీరందరూ కూడా క్రమశిక్షణలో ఒక పద్ధతిలో పోవాల. దాదాపు 16 సంవత్సరాల నుంచి కూడా 16 సంవత్సరాల వయసు పిల్లలకే ఈ మధ్య ఎలక్షన్లకు వచ్చేసి తాపిచ్చేసి పంపించేస్తున్నారు జనాల్లోకి. దయచేసి అలాంటి తప్పుడు దారులు పట్టద్దండి అందరూ. ఎందుకంటే ఈ 2 నెలలు లేకపోతే ఈ 20 రోజులే మిమ్మల్ని ఈ విధంగా తాగుడుకు బానిసలు చేసేసి తిప్పుతారు. ఆ తర్వాత 20 రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయాక ఏ నాదుడు పట్టించుకునేవాడు ఉండడు. ముఖ్యంగా పిల్లలు తప్పుదారు దొక్కద్దండి అమ్మా. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టాలా, మన గ్రామానికి మంచి పేరు తేవాలా. దయచేసి మనం అందరం కూడా ఒక ఆలోచన చేయాలా. ఇంత మంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి నాయకులుగా మమ్మల్ని కూడా ఎన్నుకున్నారు. మేము కూడా ఎవరు కొత్త వాళ్ళం కాదు. దాదాపు 35 సంవత్సరాలుగా మా కుటుంబం మీకు అందరికీ అందుబాటులో ఉండింది. ఎందుకంటే పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి గారు ఎంత మంచివాళ్ళో మీకు తెలుసు. ప్రజల్లో మనిషి, ప్రజల్లో మమైకమయ్యే మనిషి, ప్రజల సమస్యలు అంటే ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు.
ఎందుకంటే సర్పంచ్ నుంచి సమితి ప్రెసిడెంట్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎంపీ మీరందరూ వరుసగా గెలిపించినారు. ఎప్పుడే కానీ ఓటమి ఎరిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో మన రామకృష్ణారెడ్డి గారు, నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారు. అదే కుటుంబానికి చెందిన మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు కూడా వరుసగా గెలిచారు. మరి ఎక్కడైనా ఏ కోణంలో కూడా మా కుటుంబం అవినీతిగా ఉండి కానీ పొగురుపోతనంగా ఉండి కానీ అందుబాటులో లేకుండా ఉండింటే ప్రజలకు మాకు వేసిండే వాళ్ళ ఓట్లు వేసిండరు. మరి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరం తర్వాత మళ్ళీ మా కుటుంబం ఫోన్ చేసి, అయ్యా రామకృష్ణారెడ్డి గారు చిన్న కోడలకే నేను మళ్ళీ టికెట్ ఇవ్వదలుచుకున్నా, టికెట్ ఇస్తాము, మీరు దయచేసి మా పార్టీకి సపోర్ట్ చేయాలా, మీరు అక్కడ ఉంటేనే పుంగనూరు కాన్స్టిట్యున్సీలో మీరుంటేనే ఆ పార్టీ బలపడుతుంది, మీరుంటేనే మాకు బ్రహ్మాండంగా ప్రజలు కూడా స్పందిస్తారనే దీన్ని కూడా ఇచ్చారు. మరి 3 నెలలుగా చూస్తున్నాం, నాకు ఇచ్చి కూడా 3-4 నెలలు అవుతుంది. ఏ రోజైనా కూడా మేము ఎక్కడ ఖాళీగా లేము. వీలైనంత వరకు పొద్దున్నే 7-8 కడతా నేను జనాల్లోకి వెళ్ళిపోతా. రాత్రి 11:30 అవుతుంది నేను ఇంటికి పోయి ఫోన్ చేసేసరికి కూడా. ఒక ఆడ మనిషిగా నేను కూడా ఎంత నాకు కష్టం ఎంత పడాలో నేను పడుతున్నా, ఎంత మీకు అందుబాటులో ఉండాలో కూడా అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది మనకు అందుబాటులో ఉండే నాయకులు కావాలా. ఇటు 7 తరాలు ఒక ఆడబిడ్డకు మనం పెళ్లి చేస్తా అన్న కూడా ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తాం, ఏది మంచిదా ఏమి ఎక్కడ అని. ఒక ఆవుని సంతలో కొనాలన్నా ఇంత ఇటు 7 తరాలు అటు 7 తరాలు రకరకాలుగా చూస్తాం, అన్ని రకాలు. అలాంటిది మనం ఓట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా మీరంతా ఎన్ని ఆలోచనలు పెట్టుకోవాలా. మళ్ళీ మన సీఎం గారు సీఎం కుర్చీలో కూర్చోవాలా. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఇంకెవరు చేయలేరు. అమరావతి కొత్త స్టేటు రాజధాని అమరావతి కట్టుకోవాలన్నా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారు. ఆయన ఇక్కడ దత్తుకు తీసుకుంటాము పుంగనూరు కాన్స్టిట్యున్సీ అన్నాడు. ఇది చాలా మంచి మాట. దత్తుకు తీసుకుంటే కుప్పం కంటే 10 రెట్లు మనకు ఎక్కువ అభివృద్ధి చేస్తాడు, పనులు కూడా గబగబా అయిపోతాయి. దయచేసి అందరూ ఆలోచించండి. అంతా సైకిల్ గుర్తు కోట్లు వేయాల్సిందిగా కోరుతున్నాం. జై చంద్రబాబు నాయుడు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ మొదలైందని పుంగనూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కనక నర్సారెడ్డి తెలిపారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఓ కనక నర్సారెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ ను సోమవారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ ఈ నెల 18 నుండి ఈ నెల 25వ తేదీ వరకు జరుగుతుందని, ఈ నెల 23వ తేదీ 4వ శనివారం 24వ తేదీ ఆదివారాలను మినహాయించి మిగిలిన రోజుల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, 21వ తేదీ హోలీ పండుగ అయినప్పటికీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల నియమావళిని రాజకీయ పక్షాలన్నీ పాటించాలని, ఎన్నికల నియమావళిలో ఎటువంటి సందేహాలు ఉన్నను ముందస్తుగా సంబంధిత విభాగ అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలన్నారు. 100 మీటర్ల వరకు బ్యారికేడింగ్ నియమావళి పాటించాలని, 100 మీటర్ల బయట కూడా ర్యాలీలు నిర్వహించేందుకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి కోరిన వారికి ర్యాలీ నిర్వహణకు అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తే అది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపారు. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రాకముందే ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభించుకోవాలని తెలిపారు. 100 మీటర్ల పరిధిలో 3 వాహనాలను అనుమతించడం జరుగుతుందని, రిటర్నింగ్ అధికారి వద్దకు నామినేషన్ వేసేందుకు అభ్యర్థితో పాటు 5 మంది మాత్రమే రావాల్సి ఉంటుందని తెలిపారు. ఇవాళ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 165 పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలకు ఫారం 1 నోటీస్ విడుదల చేయడం జరిగింది. అంటే ఈ రోజు నుంచి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అధికారికంగా. ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల లోపల ఆసక్తి గల అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 23, 24 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం కింద సెలవు దినాలు కనుక ఆ 2 రోజుల్లో మాత్రం నామినేషన్లు స్వీకరించబడవు. మిగిలిన దినాల్లో 11 గంటల నుండి 3 గంటల లోపల అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది. 26వ తేదీన పరిశీలన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 27, 28 తేదీల్లో ఎటువంటి అభ్యర్థులు ఎవరైనా తమ నామినేషన్ ఉపసంహరించుకోవాలనుకుంటే 28వ తేదీ సాయంత్రం 3 గంటల లోపల వాళ్ళు ఉపసంహరించుకోవడం జరుగుతుంది.
ఈ మేరకు మనం ఇవాళ నోటిఫికేషన్ అన్ని ప్రామినెంట్ ప్లేసుల్లో, అంటే ఉదాహరణకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అదేవిధంగా ఈసారి కొత్తగా పోలింగ్ స్టేషన్స్ పరిధిలో కూడా ఈ ఫారం 1 నోటిఫికేషన్ను మనం విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారు నామినేషన్కి సంబంధించిన అన్ని వివరాలు వారిని గమనించి ఆ మేరకు నామినేషన్ ఫైల్ చేసుకోవడానికి మనం ఈ ఫారం 1 నోటిఫికేషన్ అధికారికంగా జారీ చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం, అంటే ఇక్కడ సహజంగా మనం తహసీల్దార్ ఆఫీస్ పొంగనూరుకు 100 మీటర్ల పరిధి తర్వాత నామినేషన్ వేయడానికి వస్తున్న అభ్యర్థి తనతో పాటు కేవలం ఇంకా 4 అంటే అభ్యర్థితో సహా కేవలం 5 మంది మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి ప్రవేశానికి అర్హత ఉంటుంది. వాహనాలు కూడా 100 మీటర్ల వరకు 100 మీటర్ల అవతల ఆపివేయాలి. అక్కడికి కూడా కేవలం అభ్యర్థి ప్రయాణిస్తున్న వాహనంతో సహా కేవలం 3 వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుంది. మొత్తం మనం 360 డిగ్రీస్ యాంగిల్లో సీసీ కెమెరాల ద్వారా ప్రతి మూమెంట్ను క్షుణ్ణంగా రికార్డ్ చేస్తూ ఉంటాం. ఎటువంటి ప్రవర్తన నియమావళిలో ఎటువంటి ఉల్లంఘన జరిగినా ఎన్నికల నియమావళి మేరకు వారి మీద కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. కనుక ఈ నిబంధనని అందరూ అభ్యర్థులు, పోటీ చేయదలుచుకున్న అభ్యర్థులు కూడా గమనించి అధికారులతో సహకరించి నామినేషన్ల ప్రక్రియ సాఫీగా జరగడానికి కూడా కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో సమర్థ పాలన వైఎస్ఆర్సీపీకే సాధ్యమవుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అమరేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగభూషణంలు అన్నారు. సోమవారం పుంగనూరు పట్టణంలో 23, 24వ వార్డులో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డిల విజయం కోసం ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబు నాయుడు ఇస్తుంది 1000 రూపాయలే పెన్షన్. అదే జగన్మోహన్ రెడ్డి 2017లోనే చెప్పారు ఈసారి మా ప్రభుత్వం వస్తే 2000 ఇస్తానని. దాన్ని కాపీ కొట్టి మొన్న ఫిబ్రవరి, మార్చిలో ఇచ్చినాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేం చెప్తా ఉన్నారు, 3000 రూపాయలు ఇస్తాం పెన్షన్ అంటా ఉన్నారు. వికలాంగులకైతే 4500 ఇస్తారు. దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండేది డాక్రా మహిళలకి ఒక గ్రూప్కి 50,000 ఇస్తే ఒక్కొక్కరికి 3000 రూపాయలు వచ్చింటుంది. అంటే ఆ ఉండే అప్పుకి వడ్డీ కూడా అసలు లేదా డబ్బు. ఏది పసుపు కుంకుమ అనేది కూడా అప్పే, అది కూడా మీరు తీర్చాల్సిందే కానీ అది ఫ్రీగా ఇచ్చేది కాదు. న్యాయం జరుగుతుంది. మా దయచేసి సార్ ఫ్యాన్ గుర్తుకేయండి. जगन सीएम हुआ था, हर मुसलमानों के अंदर 40 को 5 साल बुजुर्ग होते हैं उनको सोपी आकर 3000 पेंशन मिलती है। उसके साथ साथ हमारे घर में मुसलमान घर में बच्चे ज़्यादा हैं, 2 बच्चे स्कूल को भेजे रहे तो माँ के अकाउंट में 15,000 रुपये डिपॉजिट करें। उसके साथ गरीब बच्चों की जो शादियाँ होती हैं, गरीब बच्चा की शादियाँ की शादी के दिन आपको 1 लाख रुपये चेक नहीं लगा तो शादी पर दिया होता है। ये 16 लाख रुपये जगह गवर्नमेंट। दूसरी बात, अब तक हिंदुस्तान के अंदर ये माइनॉरिटी सप्लाइन करने का अपने बहुत बने नहीं। तो आकर जगनमोहन रेड्डी साहब आए तो इंशाल्लाह सीएम होते ही वहाँ आकर माइनॉरिटी सप्लाइन अपने माइनॉरिटी सप्लाइन बोले तो मुसलमानों की आबादी कहाँ रहती है, वहाँ आकर रोड आरंटे, नाले आरंटे, लाइट आरंटे, हर जो सहूलत जो मुसलमानों को जरूरी है वो सहूलत को इंशाल्लाह जगनमोहन साहब తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనలో విఫలమైనందున రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరంగా తెలియజేస్తున్నారు. కూడా మట్టుపెట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పరిస్థితి ఆలోచిస్తే ఏ మనిషికి రాకూడని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టాన్ని కూడా తన హృదయంలో దాచుకొని ప్రజల కోసం ఇవాళ నేనున్నాను, నేను విన్నాను అంటూ మన ముందుకు వచ్చున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మరి అత్యధిక ఓటర్లు మహిళలే. మరి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని గుర్తెరిగి ఆ ఇంట్లో మగవాడనే వాడిని లేకోకుండా మట్టు పెడుతూ వస్తున్నటువంటి పాపాత్ములు ఎవరు అనేది మీరు గుర్తెరిగి ఓటేసేటప్పుడు ఫ్యాన్ గుర్తును గుర్తు
గుర్తుంచుకొని ఓటేయాల్సిందిగా కోరుకుంటూ మరి అదేవిధంగా జిల్లాలో గతంలో కానీ అంతకు ముందు కానీ ఎప్పుడు కూడా కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మెజార్టీ సీట్లు 14 సీట్లకి మెజార్టీ సీట్లు కైవసం చేసుకొని పెద్దిరెడ్డి గారి హవాని కొనసాగిస్తున్నారు జిల్లాలో. మరి అదేవిధంగా ఈసారి కూడాను 14కి 13 కాన్స్టిట్యున్సీలు ఖచ్చితంగా కూడా మేము గెలుచుకునే దిశగా ప్రయాణం చేస్తున్నాము. మీ అందరికీ తెలిసిందే, ఇప్పటికి కూడా కనీసం క్యాండిడేట్లను కూడా ఫైనలైజ్ చేసుకోలేని దుష్పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఇదే మా విజయానికి గుర్తు కూడాను. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా, చిత్తూరు జిల్లా మహిళలందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తెరిగి పుంగనూరు కాన్స్టిట్యున్సీలో పెద్దిరెడ్డి గారి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఓటేస్తూ మరి వారి ఇద్దరికి ఖాళీ కోటికి కూడా తగని వాళ్ళు ఎంతో మంది తిరుగుతున్నారు. అందరినీ కూడా పక్కకు పెట్టి బ్యాలెట్ చూడంగానే ఫ్యాన్ గుర్తుకి ఓటేయాల్సిందిగా మహిళలందరినీ కూడా కోరుతున్నారు. వాటిలో మంచి స్పందన వస్తూ ఉంది. మహిళలు అయితే ముఖ్యంగా మేము ఉండాము, మా జగనాన్ని మేము సీఎం చేసుకుంటామని చెప్పి వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది మన పార్టీకి చాలా మహిళలు పెద్దపీఠం ఇస్తున్నారని చెప్పి మేమంతా భావించడం జరుగుతాము. ముఖ్యంగా అయితే మనము ఈ నవరత్నాల్ని ఎంతవరకు అయితే తీసుకెళ్ళినామో ఆ ప్రతిఫలాల్ని రాబోయే రోజుల్లో మనమందరము ప్రతిఫలంగా ఉంటుందని చెప్పి కూడా మేము భావించడం జరుగుతాము. ఈరోజు రామచంద్రారెడ్డి నాయకత్వంలో మన పుంగనూరు పట్టణంలో అత్యధికంగా మనమంతా మెజార్టీ సాధిస్తామని చెప్పి అన్న విశ్వాసం కూడా మాకందరికీ ఉంది. ఇలాగే కొనసాగుతూ మేము రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టి మేమంతా ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి కూడా మేము భావిస్తాము. పుంగనూరు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను లయన్స్ క్లబ్ గవర్నర్ కొనియాడారు. ఆదివారం రాత్రి లయన్స్ క్లబ్ భవనంలో సమావేశం జరిగింది. లయన్స్ క్లబ్ లో ఇప్పటి వరకు నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి పిఆర్ఓ డాక్టర్ పి శివ తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కార్యదర్శి మహేంద్రరావు, కోశాధికారి గోపాలకృష్ణన్, సభ్యులు డాక్టర్ సరళ, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, వరదారెడ్డి, సరస్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. And leadership of the founders of Lionism at the international and as well as club level. I reaffirm my dedication to the high principles of our organization as reflected in our code of ethics and objects, and pledge myself to meet with renewed vigor, challenge to serve wherever the need may be found. శ్రీ కళ్యాణ వెంకన్న మోహిని అవతారంలో పురవీధులు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పరీక్షలు ప్రారంభమయ్యాయి. పుంగనూరులో 7 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 10వ తరగతి పరీక్షల నిర్వహణ గురించి మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి వివరిస్తూ, నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు తెలుగు లాంగ్వేజ్ పరీక్షలు ప్రారంభమయ్యాయని, మొత్తం 7 కేంద్రాల్లో 1364 మంది విద్యార్థులకు గాను 1356 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. 8 మంది విద్యార్థులు గైహాజరయ్యారన్నారు. అన్ని కేంద్రాలలో విద్యార్థులకు త్రాగునీరు, బెంచులు, మరుగుదొడ్ల సౌకర్యం, గాలి వెలుతురు ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, విద్యాశాఖ తరఫున పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో
పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే పరీక్ష పర్యవేక్షకులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. జనసేన పార్టీలోకి పలువురు ఆదివారం రాత్రి పుంగనూరు నియోజకవర్గ జనసేన అభ్యర్థి రామచంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు రాష్ట్రాన్ని ముందుకెళ్లగలవనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజలకు వివరించి పార్టీ విజయానికి కృషి చేయాలని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పుంగనూరు పట్టణ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, మాజీ అధ్యక్షుడు రాయల్ జగదీష్, 17వ వార్డు కౌన్సిలర్ కుమార్ రాజాలు కోరారు. సోమవారం పట్టణంలో నగిరి, కుమ్మరవీధి, బ్రాహ్మణ వీధి తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అనీషారెడ్డి, పార్లమెంటు అభ్యర్థి డికే సత్యప్రభ విజయానికి గాను ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. 2 ఓట్లు కూడా ఎమ్మెల్యే కోటి, ఎంపీ కోటి, 2 ఓట్లు సైకిల్ కేయాలి. ఎమ్మెల్యే కోటి, ఎంపీ కోటి, 2 తెలుగుదేశం కేయాలి. 2 సైకిల్ గుర్తు కేయాలి. సైకిల్ గుర్తు చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అనుషాక్క నాయకత్వం వర్ధిల్లాలి. అనుషాక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. సత్యప్రభ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. चंद्रबाबू नायडू माइनॉरिटी को आको अल्लाह के स्कीम दी मस्जिद को आको मौजन को आको 5,000 रुपये इमाम को, मौजन को 3,000, मस्जिद को पैसे, खबरस्तान को दीवाना मन्या खबर कोसी गवर्नमेंट आस्था कोसी गवर्नमेंट दी है. चंद्रबाबू नायडू दिया है. बैगो बच्चा को 50,000 रुपये शादी दुल्हन का मालूम नहीं है, शायद दे दी है. अब आग हर भी घर आपको परसेंटेज निकालते हैं. माइनॉरिटी को हर इसमें भी लोना अलग करें. माइनॉरिटी लोना गवर्नमेंट कितना पीएस कितना गाड़ी वाले को लोना दिला दे हिस्सा. वैसा आपको चंद्रबाबू हर जगह मुसलमानों को अच्छा करता है, खूब खूब करता है. इंडिया में कोई मिले मस्जिद छोटे मोटे मस्जिद दे दे पैसा, रमजान तोहफा क्या आज आपको मोदी को डराया फर्स्ट कौन को इंडिया में चंद्रबाबू नायडू ममता. वैसा आपको तुम्हें बोल को कंपलसरी साइकिल को बोल को डराना पूरे. मोदी डराना 2 वोटा एमपी को एमएलए अनिशा आपको एमएलए खुदी है. सत्यप्रभा डीके अधिकारी की बैक पहले एमपी था ना मिनिस्टर शुगर फैक्ट्री ओनर उन्हें आको एमपी को 2 वोटा भी साइकिल को बोल को दलाना कल्याण सभी करेक्टा. जरूर से बोला फ्रूट मर्चेंट को बोलो इंशाल्लाह तुम अलग घर फ्रूट मर्चेंट को जो गवर्नमेंट अभी करा दी बोल को क्या ఎంపీ క్యాండిడేట్ గా అనీషా రెడ్డి గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ చేస్తున్నారు. 2 సైకిల్ గుర్తు తప్పకుండా ఎంపీ సత్యప్రభ
పరిష్కరించాలని ఖాళీ బిందెలతో గ్రామస్తులు మండల కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. బండ్లపల్లి పంచాయతీ చిన్న నల్లూరుపల్లి గ్రామంలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు. గత 5 సంవత్సరాలుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామన్నారు. కిలోమీటర్ల మేర వెళ్లి నీరు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 70 ఇండ్లు ఉన్నాయని చెప్పారు. అధికారులకు తెలిపిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. సమస్యను పరిష్కరించే వరకు కార్యాలయం ముందు నుండి లేవమని ఖాళీ బిందెలతో భీష్మించి కూర్చున్నారు. బండ్లపల్లి పంచాయతీ చిన్ననల్లూరుపల్లి, నా పేరు లక్ష్మీదేవి. మాకు 5 సంవత్సరాల నుంచి నీళ్లు లేవు నాయన. 60 ఇండ్లు ఉన్నాయి. నీళ్ళు కోసం ఇంటికి తిరిగి ఒక 5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము. ట్యాంకర్ 2 రోజులు వస్తాయి, మళ్ళీ 3వ రోజు రావు ట్యాంకర్ నీళ్లు. ఒక బోర్ వేసినారు. ఆ బోర్లో ఇప్పుడు నీళ్లు రావడం లే. అవి బోరు బక్కబూడి పెట్టి రీబోర్ చేస్తే నీళ్ళు వస్తాయి, లేకపోతే నీళ్ళు రావు. ఆ రీబోర్ చేసేంత వరకు మాకు ట్యాంకర్లు అవసరం లేదు. నీళ్లు ఒక రోజు వస్తే 3వ రోజు రావు మళ్ళీ ట్యాంకర్ నీళ్ళు. మాకు బోరే ఇల్లా, మాకు నీళ్ళు కావాలి తాగేదానికి. 5 సంవత్సరాల నుంచి నీళ్ళే లేవు. అప్పటి నుంచి తిరుగుతానే ఉన్నాము. నల్లూరుపల్లి నుంచి 2 రోజులు వదులుతా ఉండే. ఒక 4 ఇండ్లకు వస్తాయి, మళ్ళీ ఊరికి రావు. 4 ఇండ్లకు వస్తాయి అవి నీళ్ళు వదిలితే. ఇప్పుడు ఈ బోర్ వేసినప్పటి నుంచి వాళ్ళు కూడా నీళ్లు వదలడం లేదు. బోర్ ఉన్నది, నీళ్ళు వస్తూ ఉన్నాయి ఎట్లని చెప్పి వాళ్ళు కూడా నల్లూరుపల్లి నుంచి నీళ్ళు వదలడం లే. ఇప్పుడు 2-3 నెలల నుంచి చాలా అగసాట్లు అయిపోయినాయి నీళ్ళకి. ఇప్పుడు ఎండాకాలం కదా, నీళ్ళు అసలు సరిగ్గా ఈ ఊరికి నీళ్ళు రానే రావు. ఇల్లు కాడ చాలా అగసాట్లు అయిపోయినాయి నీళ్ళకి. ఎవరు కానీ పట్టుకొని ఇలా బోర్లు కట్టిపోతే కూడా నీళ్లు చాలా బాధలు పడుకుంటా ఉన్నాం. ట్యాంకర్లు రావు, రోజు మార్చి రావు. వీళ్ళు వస్తాము అని చెప్పేసి కూడా పంపించారు అనుకో. ఒక ట్యాంకర్ వచ్చింది అనుకో, ఆ ట్యాంకర్లో ఒక్కొక్కరు 4 కుండ్లు 5 కుండ్లు వస్తాయని కొట్లాడుకొని వీళ్ళ కొట్లాడుకొని నీళ్ళు రావు అసలు. మళ్ళీ ఆ ట్యాంకర్లో ఇంకో నాడు రాడు. నీళ్ళే లేవు నాయన. అసలు నీళ్ళకి తిరిగి చాలా అగసాట్లు అయిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఏడు నుంచి తెచ్చుకుంటారు నీళ్ళు? ఇప్పుడు ఏతూరు పంచాయతీ ఉంది కదా, ఆడ పోయి కొన్ని రోజులు తెచ్చుకుంటాము. మళ్ళీ ఆడంటే ఆడ బోర్లు ఉంటే ఆ తాకు పోయి తెచ్చుకుంటాం. వాళ్ళు కూడా ఒక రోజు పట్టిస్తే ఒక రోజు పన్నీరు. వాళ్ళు ఉంటే 1 కిలోమీటర్లు కూడా ఉంటుంది. ఏతూరు పంచాయతీకి అయితే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. వాళ్ళు 10 కుండ్లు పట్టుకొని ఇస్తే మాకే చాలు, మీరు పట్టుకోవద్దండి అని చెప్పేస్తారు వాళ్ళు. మాకు రావద్దన్నా, మీరు పోయి బోర్ వేయించుకోండా, మీరందరూ వస్తే మాకు కూడా రావు నీళ్లు, మేమే తెచ్చుకోవాలి నీళ్లు పోయి. మీకు ఉంది కదా పంచాయతీ, పోయి వేసుపించుకోండా బోరు అని చెప్తారు వాళ్ళు కూడా. 5 సంవత్సరాల నుంచి నీళ్ళు రావడం లేదు. మేము పళ్ళు పోయేదానికి కూడా ఇబ్బందులు పెట్టి కూలీలు చేసుకునే వాళ్ళము. కూలీలు పోయేదానికి కూడా లేకుండా నీళ్లు మోసుకుంటాను. ఎవరు బోర్లు కాడి ఊళ్ళో వాళ్ళు బోర్లు కాడిపోతే ఒక కుండ పట్టిస్తారు, రెండో కుండకు రానివ్వడం లేదు. నీళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింది సార్ మాకు. అదో రామకృష్ణ సార్ వచ్చి బోర్ వేయించినారు. మాకు నీళ్ళు ఏమైనా అడుక్కుంటే దాంట్లో కూడా నీళ్ళు ఇప్పుడు అది కూడిపోయి నీళ్ళు రావడం లేదు. దాంట్లో చాలా నీళ్ళు ఇబ్బందులు అయిపోయినాయి సార్ మాకు. లేదంటే వాళ్ళు వచ్చినప్పుడు అడుక్కోండి ఉంటారు. ఇప్పుడే మాకు ఎక్కడా లేకుండా చేసి నీళ్ళు లేకుండా చేసినారు. అది 10 ఇళ్ళు అనేసి వాళ్ళకి సవక అయిపోయినాం సార్ మేము. ఎక్కడా లేకుండా చేసినారు ఆ చిన్ననల్లూరుపల్లి. 600 చిల్లర అడుగుతా ఉన్నారు. గవర్నమెంట్ చేసి 400 వాళ్ళు రారు. అది ప్రస్తుతానికి మనకి నేను చేయగలిగేది ఏంటంటే ముందు చేసుకుంటా ఉంటాను. పెద్దనల్లూరుపల్లిలో నీళ్ళు కలెక్షన్ ఆడ కూడా నీళ్ళు తగ్గినాయి కాబట్టి ఇప్పుడు పైపులు దించమని అడుగుతాను వాళ్ళు. ఇప్పుడే నేను చెప్పినాను, తెల్లారితోనే 4-5 పైపులు తీసేసి దాని నుంచి కలెక్ట్ చేసుకుంటాను. ఏదైనా జరిగేంత వరకు ముందు మాదిరి ఆ పల్లి నుంచి చేసుకుంటాను. మళ్ళీ ఎలక్షన్ అయిపోతానే దాన్ని రీపోర్ట్ చేయడంతో లేకపోతే కొత్త బోర్ సమయానికి మీకు పరిష్కారం కావాలి. అట్లా అప్పుడు వాళ్ళు ఏం చేస్తాము, అది కూడా సమస్య కదా. నీళ్ళు వచ్చేది మాకు 2 రోజులు వచ్చేసి ఎవరో అదేం జరగదమ్మా. మనం కష్టపడి బోరేస్తున్నాం. వస్తాయి. ఇప్పుడు సమయానికి వస్తాయి. 5 సంవత్సరాల చంద్రబాబు పాలన పూర్తిగా అవినీతిమయమైపోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి దామోదర్ రాజులు అన్నారు. సోమవారం చోడేపల్లి మండలంలోని కాగతి పంచాయతీ, మరిమాకులపల్లి, కురపల్లి గ్రామాలలో ఎంపీపీ అంజబాబు, జడ్పీటీసీ రుక్మిణమ్మ
పార్టీ శ్రేణులతో కలిసి 2019 ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గాజుల రామ్మూర్తి, ఎంపీటీసీ రమేష్, నాయకులు చిన్నప్ప, నరసింహులు, రామకృష్ణ, మహమ్మద్ అలీ, జమీల్, రాజన్న, హరి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ప్రతి ఒక్కరికి ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డాక్టర్ రుణాలు పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పెన్షన్కి సంబంధించి 50-60 సంవత్సరాలకు వరకు 60 సంవత్సరాలు ఉండే వయోవృద్ధులు కానీ వారందరికీ కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణం ఎవరైతే అర్హత ఉందో వారందరూ కూడా పార్టీతో నిమిత్తం లేకుండా వారందరూ కూడా ఇవ్వడం ఇంట్లోనే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు పోయి అవన్నీ కూడా వారికి చెప్పి వాళ్ళు ఒప్పించి మనం ఈసారి ఘన విజయం అత్యధిక మెజార్టీతో మనం ఎంపీ కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎన్నికల ప్రచారం కోసం కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రబాబు నాయుడు కోసం విరాళాలని సేకరించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాల ఖర్చు కోసం సీఎం సొంత నియోజకవర్గమైన ప్రతి ఏటా డిపాజిట్ ఖర్చుల కోసం టీడీపీ శ్రేణులు హుండీ పెట్టుకుని విరాళాలు సేకరిస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో కూడాను ఒక సాంప్రదాయాన్ని కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన ఎన్నికలకయ్యేటువంటి ఖర్చుని గ్రామాలన్నీ కూడా తిరిగి చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో కూడా తెలియజెప్పినప్పుడు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ముందుకొచ్చి మేమందరూ కూడా విరాళాలు ఇస్తామని చెప్పి లక్షల కొద్ది డబ్బుల్ని విరాళాలు ఇచ్చినటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈసారి కూడాను 2014లో గెలిచిన తర్వాత మరింత ఉత్సాహంతో ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత ప్రజలందరూ కూడా మాకు హుండీలు పంపండి, మేము కూడా విరాళాలు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క ఒక ఏరియాకు ఒక్కొక్కటి ప్రకారం 31 ఏరియాలకు 31 హుండీలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఆ విరాళాలతో ఈ ఎన్నికని నిర్వహించాలనేటువంటి ఒక మంచి సాంప్రదాయంతో కుప్పం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ దానికి నాంది పలుకుతూ రామకుప్పం మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పుంగనూరు దళితుల సంక్షేమ సేవా సంఘం మొదటి వార్షికోత్సవ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పుంగనూరు పట్టణం దళితుల సంక్షేమ సేవా సంఘం కార్యాలయాన్ని త్వరలో ప్రారంభోత్సవం చేస్తున్నట్లు దళితుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం శంకరప్ప తెలిపారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో జిల్లా వారీగా బహిరంగ సభలు పెట్టి దళితుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో మండలం వారీగా సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలు చాలా మందికి అందడం లేదని, అదేవిధంగా దళితుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు రాష్ట్ర సెక్రటరీ గంగప్ప, జాయింట్ సెక్రటరీ గంగాధరం, జిల్లా సెక్రటరీ లింగప్ప, రాష్ట్ర కమిటీ మెంబర్ జయరాం, జిల్లా యూత్ అధ్యక్షుడు చంద్రమోహన్, ఆనంద్, ప్రేమ్ కుమార్, మోహన్ కుమార్, అనిల్, కార్తిక్, గంగరాజు, కిరణ్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణం కొత్త ఇండ్లలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్న టీడీపీ శ్రేణులు. పథకాలపై ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రిటర్నింగ్ అధికారి కనక నర్సారెడ్డి. జనసేనలో చేరిన పలువురు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.